పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం తప్పుదోవ పడుతుంది. పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా ఉంది? పర్లేదు, ఆయనకు నచ్చిన స్టైల్లో ఆయన చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. వచ్చే ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చాలా బాగుంది. అసలు మేము ఆయన రావాలని ఎన్నో ప్రార్థనలు చేశాం. జగన్ ఈసారి అధికారంలోకి నేనే వస్తా అని చెప్పేసి అంటారు. అది కళ. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం? అద్భుతాల్లో అద్భుతం. ఇంతకు మించిన పనితీరు ఏ ప్రభుత్వం చూపించలా, ముందు ఎవరు చూపించలేరు ఇంత పనితీరు. ఇప్పుడు మనకి రాజధాని పనులు మొదలవుతున్నాయి కదా, అది కొన్ని వేల ఎకరాల్లో జంగిల్ క్లియర్ చేశారు. ఆ జంగిల్ క్లియర్ 5 సంవత్సరాల నుంచి పెరిగిపోయిన జంగిల్ క్లియర్ చేయటానికే వందల ప్రొక్లైనర్లతోటి జేసీబీలతోటి ఇప్పటి వరకు టైం పట్టింది. కాకపోతే మధ్యలో ఒక నెల బ్రేక్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఫ్లడ్స్కి అక్కడ మిషనరీ ఇక్కడ వాడారు. ఆ గ్యాప్ కొంచెం కంటిన్యూ అవుతున్నా కూడా అద్భుతంగా రాత్రిళ్ళు పగళ్ళు పనిచేస్తారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు తెలుసు, ఇంతకంటే హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు, ఉండరు. ఇక్కడ మనకి నిరుద్యోగం అనేది చాలా ఎక్కువైపోయింది. రాజధాని వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తారని అద్భుతంగా వస్తాయి, అద్భుతంగా కంపెనీలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతానికి వచ్చే ఉద్యోగాలు రాజధానికి వస్తాయి. ఐటీ సెక్టార్కి సంబంధించి విశాఖపట్నం డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన ఐటీ ఉద్యోగాలు, ఐటీ కంపెనీలు అవి పెరుగుతున్నాయి. ఏ విధంగా చూసినా కూడా అన్ని రకాలుగా సూపర్ డెవలప్మెంట్. వచ్చే అధికారంలో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రానే రాదు, రాకూడదు. ఇంకా అట్లాగొస్తే ఈ జనానికి మాటలతో చెప్పకూడదు, అది చెప్పినా కూడా ఇబ్బంది ఉంటుంది. ఆయన గట్టిగా చెప్తున్నారు ఈసారి అధికారంలోకి మేమే. గట్టిగా ఎవరైనా చెప్తారు, అరిచి చెప్పుకున్న పనితీరు రెండు చూస్తున్నారు. అన్నం పెట్టినోళ్ళని చూశారు, రోజు అన్నం పెడుతున్నోళ్ళని చూశారు, నోటి దగ్గర అన్నం లాగేసిన వాళ్ళని చూశారు పబ్లిక్. ఇంకా ఎట్లా నమ్ముతారు? ఏం చేస్తారు? రక్తం తాగేసిన వాళ్ళు వేరే, ప్రాణం పోసిన వాళ్ళు వేరే. నేను ఉండుంటే పథకాలన్నీ అమలు అయ్యి డబ్బులు పడేవి, ఇప్పుడు జనాల అకౌంట్లో డబ్బులు పడట్లేదని చెప్పేసి జగన్ అంటున్నారు. జనాలు అన్నారా? జనాలు అన్నారా? అదే అట్లాగే అంటారు వాళ్ళంతే. అసలు ఇక్కడ రాజధాని లేదంటారు. మొన్న ఫ్లడ్స్ లో రాజధాని మునిగిపోయిందని కూడా చెప్తారు. ఎన్ని చేయాల్సినవి అన్ని చేశారు కదా. రూపాయికి కేజీ బియ్యం అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో రేషన్ బియ్యం ఇస్తున్నారు. అది ఉపయోగపడుతుంది అంటారా ప్రజలకి పూర్తిగా? దాంట్లో కొంచెం తప్పుదోవ పడుతుంది. ప్రజలకు ఏంటంటే తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో ఆ బియ్యం ఉన్నాయి కాబట్టి వాటిని తినలేకపోతున్నారు. ఇంకొకటి, రేషన్ తీసుకోకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని చెప్పి తప్పనిసరి తీసుకుంటున్నారు. తప్పనిసరి తీసుకోవటం వాళ్ళకి మిగులు అట్లాంటివన్నీ ఏంటంటేనేమో ఏం చేయాలో తోసక ఇంకో విధంగా ఎవరికో ఒకళ్ళకి ఇస్తున్నారు. పోనీ ఒకళ్ళకి ఇప్పుడు కొన్ని తీసుకున్నారు, ఈ నెలలో సరిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్లో వద్దని అనుకున్న వాళ్ళు ఆగితే వాళ్ళు అనర్హత అవుతున్నారు. అందుకని చెప్పి తప్పనిసరి ప్రతిసారి తీసుకోవాల్సి వస్తుంది. అది కొన్ని ప్రభుత్వానికి ఉన్న పాలసీలు కొన్నిటిని సెటరేట్ చేసుకోవాలి. వాటిని అన్నిటిని ఏంటంటే మాలాంటి మామూలు వాళ్ళు ఏంటంటే పనుల్లో పడి తిరుగుతూ ఉంటాము. రోజు గడిచేటప్పటికి మన అవసరాలు ఎట్లా గడుస్తాయని పడుతుంటాం. కానీ ఇట్లాంటి సలహాలు, సూచనలు మామూలు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు చెప్పలేరు. మీలాంటి మీడియానే మామూలు వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్కి చెప్పే విధంగా ఉండాలి. మీరు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? అనర్హులు చాలా మంది ఉన్నారు, అర్హులు చాలా మంది ఉన్నారు. అర్హులకేమో లేక అగచాట్లు పడుతున్నారు, అనర్హులేమో ఉండి ఇంకో రకంగా తప్పుదారి పట్టిస్తారు. ఇవన్నీ ఒక సర్వే చేసుకొని వచ్చేసేటప్పటికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అది ఇంప్లిమెంట్ చేసే లోపల ఏంటంటే ఏదో ఒక డిస్టర్బెన్స్, గవర్నమెంట్ మారటము, వాళ్ళు మళ్ళీ కొత్త పాలసీలు తీసుకురావటం, ఇంకోటి ఇట్లాంటివి జరుగుతుంది. ఇక నుంచి అయితే మటుకు అట్లా జరగకూడదు. ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి, రిపీట్ అవ్వాలి. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రిపీట్ అవ్వాలి. 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎన్నో మాటలు. ఎవరు అసంతృప్తి ఎక్కడా లేదు. వాళ్ళని అభిమానించే వాళ్ళు ఒక్కళ్ళే అసంతృప్తి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజమైన వాళ్ళు, అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా అనకూడదు అంతే. మీకు పెన్షన్ వస్తుందా? నాకు ఎలిజిబిలిటీ ఇప్పుడే ఏజ్ వచ్చింది, కానీ ఎలిజిబిలిటీకి సరిపడేటువంటి ఇవన్నీ కూడా నాకు కొన్ని లేవు. రేషన్ కార్డు ఇట్లాంటివన్నీ నాకు లేవు. ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే చాలా. అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. నాకు రాలేదన్న వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? సీఎం ఎట్లా ఉన్నదో పవన్ కళ్యాణ్ది అట్లాగే ఉన్నది. డైనమిక్గా ఉంది.
క్యాబినెట్ సూపర్ క్యాబినెట్. ఎవరు నారా లోకేష్ బాబు గారు కూడా సూపర్ మినిస్టర్. ఇంకా చాలా ఐటీ కంపెనీస్ తో ఎంఓయూస్ చేసుకొని తీసుకొస్తున్నారు. నారా లోకేష్ గారు ఇలాంటి లీడర్ మనకి భవిష్యత్తుకి ఉండటం మన అదృష్టం. ఇటువంటి గ్లోబల్ లీడర్ ఇంకా ఎక్కడ ఇండియాలో లేడు. నారా లోకేష్ గ్లోబల్ లీడర్. నారా లోకేష్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. విద్యాశాఖకి సంబంధించి ఎంత మంచి మార్పు తీసుకొని వచ్చి అందరినీ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇటువంటి ఈవెంట్ ఒక్కటి జరగలేదుగా, అసలు దేశంలో జరగల, ప్రపంచంలో కూడా లేదు. ఫస్ట్ అన్ని ఇన్నోవేషన్స్. నారా లోకేష్ అంటే ఇన్నోవేషన్. వాళ్ళ నాన్న ఎంత అద్భుతంగా రూలింగ్ చేస్తాడో దానికంటే కూడా ఇంకా బాగా చేయగలిగేవాడని నమ్మకం ఉంది. సరిగా ఆలోచిస్తే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, నిజం మాట్లాడాలంటే అది. పర్లేదండి, గవర్నమెంట్ బాగానే ఉంది, ప్రజెంట్ బాగానే చేస్తున్నారు. ఇంకా మిగతా రోజుల్లో ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందా? చెప్పలేమండి, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మనం చెప్పలేం, డిసిషన్ తీసుకోలేం. వాళ్ళ నాయకత్వం బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి నిర్ణయించబడదు. ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా ఉంది? పర్లేదు, ఆయనకు నచ్చిన స్టైల్లో ఆయన చేస్తున్నారు, అంత బాగానే ఉంది. రాబోయే ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తే వాళ్ళే వస్తారు. లేదు కొంచెం ఏదైనా తేడా పడితే ఇంకా మనం చేతుల్లో లేదు, అది జనాల చేతిలో ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిందంటే చాలా ఐటీ కంపెనీస్ తో ఎంఓయూస్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఆపర్చునిటీస్ ఎలా ఉంది? ఐటీఐ కంపెనీస్ వస్తున్నాయండి, బాగానే ఉంది. రేపు రాబోయే తరాలలో కూడా కొంచెం బాగానే ఉంటుంది అని మా హోప్. అదే క్యాపిటల్ కూడా ఇప్పుడు మొత్తం జరుగుతుంది, మళ్ళీ కళ్ళు క్యాపిటల్ అయితే అంటారా ఈ 5 years? అవుతుందండి, ఎందుకంటే ఆయన ఫోకస్ అంతా దాని మీద చేస్తున్నాడు కాబట్టి అవ్వచ్చు, అవే ఛాన్సెస్ ఉన్నాయి. రాజధాని మాత్రం అవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, పరిపాలన బాగుంది. పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఈ 5 రూపాయల భోజనం కూడా బాగుంది. ఇప్పుడు దాకా అమలైన పథకాలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని అనుకుంటున్నారా? అయితే మేడం, ఎందుకంటే అయితేనే నమ్మకం ఉంది. అంటే జగన్ గారు ఏంటంటే ఓన్లీ సంక్షేమం మీదే దృష్టి పెట్టారు. చంద్రబాబు గారు ఏంటంటే సంక్షేమము అభివృద్ధి రెండు కూడా ఇచ్చేస్తామని చూస్తున్నారు. అమలు అయితేనే ఆశాభావం ఉంది. దానికి తోడు కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి కంపల్సరీ. వచ్చే ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆయన అంటున్నారు వస్తా నేనే మళ్ళీ అధికారంలో, కానీ జనాలు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కసారి ఎంత మంచి పరిపాలన చేసినా కూడా అతన్ని పడేయటము అలా జరుగుతుంది. ఇప్పుడు బాబు గారు బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈయనే రావచ్చు అనుకుంటున్నారు. కేజీ బియ్యం రూపాయి అని చెప్పేసి దానివల్ల ప్రజలకి బాగుంటుంది అనుకుంటున్నారా? ఉండాలి మేడం, ఎందుకంటే 100లో 80 మంది తినకపోయినా, ఒక 50 మంది అమ్ముకున్నా, ఒక 20 మంది కనీసం 20 మంది తింటారు. ఆ 20 మంది కూడా ఇంకా అది తినేవాళ్ళు ఉన్నారు మేడం. 100కి 20 మంది తినేవాళ్ళు ఉన్నారు. మంది ఎందుకు అమ్ముకుంటున్నారు? బియ్యం బాగాలేగా, డబ్బుల కోసమా లేకపోతే ఏంటి? తినలేక మేడం, తినలేకంటే బయట హోటల్లో లేకపోతే బయట వాళ్ళు సన్నబియ్యం తింటున్నారు, వీళ్ళు సన్నబియ్యం తింటున్నారు అని చెప్పి ఆ ఉద్దేశంతో వీళ్ళు కూడా అలా తప్ప. అవి బియ్యం పర్లేదు మేడం, ఒకసారి కొత్త బియ్యం ఉన్నప్పుడు చిక్కగా ఉంటాయి, మా కామను. కానీ బియ్యం అనేది ఆపకూడదు, రేషన్ అనేది. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇప్పుడు ఎట్లాగో తాగేస్తాడు కదా. అసలు మద్యం అనేది తీసేయాలి మేడం. మద్యపానం అనేది పూర్తిగా ఎత్తేసేయాలి. అటు జగన్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు, ఇంకెవరు వచ్చినా సరే అసలు ఈ రాష్ట్రం నుంచి మద్యపానాన్ని పూర్తిగా బహిష్కరించేయాలి. అప్పుడు సమాజం బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకున్నాం కానీ నెంబర్ 1 సీఎంని కూడా మించిపోయాడు. వ్యక్తిత్వంగా ఇలానే మెయింటైన్ చేస్తే భవిష్యత్తులో ఆయన మంచి స్థాయికి వెళ్తాడు మేడం. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందండి. ప్రభుత్వానికి అన్న క్యాంటీన్ కానీ పథకాలు కానీ గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఒకటి వేస్తున్నారు నిదానంగా, ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అయితే. పథకాలు కొన్ని మాత్రమే అమలైనవి, మిగతా అమలు అవుతాయని నమ్ముతున్నారా? అన్నీ వస్తాయండి, టైం పడుతుంది అయితే. అది అన్నీ ఇస్తాడు. రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? రాజ్యాంగ పనులు బాగానే చెప్తారు. పోలవరం కానీ బాగానే అప్డేట్ బాగానే ఉన్నాం. అధికారంలోకి మళ్ళీ జగన్ రాదు, జగన్ కష్టమే మన టీడీపీ మళ్ళీ. ఎందుకన్నా? అంతే, అభివృద్ధి అలా ఉందమ్మా. ఇంతకుముందు అన్ని ఆయన పని ఎక్కువ రేట్లన్నీ పెంచాడు, మందు రేట్లు కానీ పని తగ్గించారు. దేనికైనా బాగానే పెంచుతాను కదా, మరి తర్వాత చెప్పలేము. అది చాలా బాగుంది. అసలు మేము ఆయన రావాలని ఎన్నో ప్రార్థనలు చేసాం. ఈయన పెద్ద ఆయన, అధికారం మొత్తం ఆయనకి తెలిసిన ఆయన కాబట్టి మాకు ఆయనే కావాలనుకున్నాం. మేము ఆయనే ఇది చేసుకున్నాం. అసలు ఈయన వస్తాడని కూడా మాకు కళ ఊహించలేనంత ఇది. ఎందుకంటే ఆయన చాలా చిత్రహింసలు పెట్టారు బాగానే. కానీ ఒకటి మేమేమనుకునేదంటే పేదవాళ్ళకి ఏవి చేయకపోయినా బాధ లేదు బాబు గారు,
మేము అనుకునేది ఒకటే, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి. ఇల్లు ఎక్కడ కట్టించేసి అక్కడ అన్నీ పాడైపోయి ఆ గృహాల గంజాయి అని అయ్యి అని ఇప్పుడు రాలేదా ఇల్లు? అసలు ఎవరికి ఎందుకని స్థలాలు చూపించారు. ఇంతవరకు ఆ స్థలం అతి లేదు గతి లేదు. కట్టుకోమన్నారు. డబ్బులు ఆడిని తెచ్చుకొని మేము ఇళ్లలో పనులు చేసుకున్న వాళ్ళమే. 35,000 కట్టమన్నారు. మా దగ్గర లేవండి అని అంటే కట్టించేదాకా ఆగమన్నారు. కట్టించింది లేదు. అక్కడెక్కడ ఏలపూర్లో ఎక్కడో రోడ్లో పెట్టారు మాకు. అక్కడ చూస్తేనే స్థలం చూస్తే అది అసలు ఎలాగుందంటే అలాగుంది. 6 ఓట్లు ఇంకొద్ది ముందుకు వచ్చేస్తే అనిపించుకుని మమ్మల్ని స్థలాల దగ్గర పెట్టారు, ఫోటోలు దింపారు. మీకు కట్టించేస్తారు. ఏది ఎంతవరకు మేము అద్దెలు కట్టుకోలేక ఈ పాసుపాలన చేసుకోలేక మేము ఎంత బాధపడినాం. మేము కోరుకునేది ఏంటంటే బాబు గారికి పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి. ఎక్కడ కట్టిన గృహాలు అక్కడే ఉండిపోతున్నాయి కానీ పేదవాళ్ళకి చేరింది లేదు. ఏంటి ఇప్పుడు కూడా మేము అందరూ సచివాలయంకి వెళ్ళాం. అసలు అవన్నీ ఎలాగున్నాయి. అద్దాల పాలు కొట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ ఇది చేసుకొని చాలా ఇదైపోతున్నారు జనాలు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తే ఇంకా నెత్తిని పెట్టుకుంటారు. ఆయన ముందు ఇళ్ళు ఇచ్చేయండి. కట్టేసిన ఇళ్ళు కూడా పాడైపోవడం తప్ప ఏమి ఉండట్లేదు అసలుకి. ఏదో ఇచ్చేస్తే ఆయన జీవితకాలం ఇంకా ఆయనకే మా ఓట్లు అని మేము అనుకుంటున్నాం. పథకాలు ఎలా అమలైనాయమ్మా? ఇప్పుడు పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన చేసిన పథకాలు వచ్చే ఒక 2 నెలల్లో నెలకు 1,500 అని చెప్పేసి అది కూడా బాగానే చేస్తారు. ఆయన మాట తప్పడం ఏంటి చేస్తాడు. ఏంటంటే ఆయన పరిపాలన బానికి బాగానే ఉంటుంది. మేము ఆయనే రావాలని మేము కోరుకున్నాం. జగన్ ఈసారి అధికారంలోకి నేనే వస్తా అని చెప్పేసి అన్నారు. ఏమంటారు? అది కళ. అసలు ఇంకా అవసరం. ఆ అమ్మ వాళ్ళు స్కూల్లో చదివే వాళ్ళకి పేదవాళ్ళకి వేసిన దొంగం ఆయన అందరికీ వేసేసాడు. అది కానీ 45 రోజుల డబ్బులు ఇవన్నీ చాలా వేస్ట్ చేశాడు. డబ్బులన్నీ వేస్ట్ చేశారు. అసలు ఇప్పుడు పథకం ఏంటంటే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి. కట్టిన ఇప్పుడు ఆ జక్కంపూడి కట్టిన అక్కడ ఇల్లు అలాగే ఇక్కడ ఇలాగే ఇది అవుతుంది. మరి ఇంకా ఎక్కడెక్కడ చాలా ఇల్లు కట్టేశారు. ఏది పేదవాళ్ళకి చెందింది ఎక్కడ ఇస్తున్నామన్న పేరు ఒకటి పడుతుంది అంతే. మీ ఏ అధికారంలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి అని మేము కోరుకుంటున్నాం. రేషన్ బియ్యం మనకి స్టోర్ బియ్యం ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, అది బాగానే తింటున్నారా? తింటున్నాం. మేము అయ్యేనమ్మా తినేది. మేము కంపల్సరీగా అయ్యే తినేది. బాగానే ఉంటున్నాయి బియ్యం. కానీ చాలా మంది దీన్ని అమ్ముకుంటున్నారని చెప్పేసి అన్నారు. అది నిజమేనా? అమ్ముకునే వాళ్ళు ఏముందంటే ఇప్పుడు ఉన్నవాడు అమ్ముకుంటాడమ్మా, లేనోడు తింటాడు. అది ఇది మంచిదేనా రేషన్ బియ్యం ఇవ్వడం ప్రభుత్వం? మంచిది. అసలుకి రేషన్ బియ్యం అన్నది ఇది మంచిదే. ఆయన ఉన్నప్పుడు కూడా సగం సరుకులు వస్తున్నాయి. సగం ఇప్పుడు వచ్చింది ఏంటి, ఒక పంచదార బియ్యం కందిపప్పు వస్తుంది. అంతకుముందు కూడా పంచదార బియ్యం. ఇంతవరకు ఉన్న సరుకులు ఇప్పుడు లేవు. ఏంటి ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఇప్పుడు ఆ 3 వచ్చేది. ఒక్కోసారి ఆ కందిపప్పు కూడా వస్తుంది, లేకపోతే లేదు. ఒక పంచదార బియ్యం. నేను బాబు గారిని కోరుకునేది ఏంటంటే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి అని చెప్పుకుంటున్నాను. రాజధాని పనులు ఎట్లా జరుగుతుంది? ముందు 3 రాజధానులు అని చెప్పేసి చేశారు. అది అదో ఇది అవ్వలేదు. ఇప్పుడు రాజధాని మటుకి ఆయన మటుకి అసలు ఆయన ఎక్కడో మొదటి సంతకమే రాజధాని గురించి పెట్టాడు. డబ్బులు కూడా ఆయనకి అట్లాగే వదిలేరు. ఇప్పుడు అలాగే ఆయన రాజధాని అన్నది బాగానే ఇది డెవలప్ చేస్తారు. బాబు గారు మరి చేస్తారండి. చెప్పేది ఏం లేదు. వరదలు వచ్చినప్పుడు మాకు బాగా నష్టపోయాం. ఏంటి అందరికీ బాగానే అన్నినాయి. కానీ మా ఏరియాలో 4 ఇళ్ళు నష్టమైపోయిన వాళ్ళే. అచ్చంగా నష్టమైపోయిన మేము కళ్ళతో చూసాం. వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు. కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళారు, ఏంటి లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంతవరకు పని అవ్వలేదని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఏ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని తిట్టుకుంటారు కొంతమంది. ఏది అది అమరపోతే అది అవిరితే ఎవరికాళ్ళు సైలెంట్గా ఉంటారు. కొద్దిగా వాళ్ళని కూడా కొంచెం చూడమని మేము అధికారంగా ఇది చేసుకుంటాం. అందరికీ బాగానే పడిన వాళ్ళు లేరు. అందరూ 4, 5, 6 ఇళ్ళు ఏమో ఉన్నాయమ్మా. 6 ఇళ్ళ వాళ్ళకి పళ్ళ డబ్బులు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్ అని ఆ ఆఫీస్ అని తిరుగుతున్నారు. పని అవ్వట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఒకళ్ళు అయితే అచ్చంగా చంటి పిల్లలతోని రేకుల చెట్లు బాగా దెబ్బతిన్నోళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పరిపాలన అమలు అవుతున్నారు. గ్యాస్ ఇచ్చారు. మళ్ళీ దొరుకుతుందా? ఇప్పుడు వచ్చే ఒక నెలకు 1,500 ఆడవాళ్ళకి వేస్తా అని చెప్పేసి అంటున్నారు. అది అమలు అవుతుందని అనుకుంటున్నారా? అవుతుందని అనుకుంటున్నాం మేము. మరి అన్నీ ఇచ్చేశారు. మరి అవుతుంది అనేసి అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మీరు ఏం చేస్తారన్నా? మీ కూరగాయల వ్యాపారం. ఇప్పుడు అంతా బాగానే ఉందా మీకు? పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా చేసిద్ది అని చెప్పేసి ఇంకా నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా ప్రభుత్వానికి? అది ఏం లేదు, బాగానే ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు అమలు చేస్తున్నారనేసి అనుకుంటున్నాం. ఒక్కొక్కటి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పింఛన్ అందుతుందా? అందుతుంది. ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
అదేమో చెప్పలేమండి, అప్పటికి ఎలాగుంటుందో పరిపాలన, ఎప్పటికి ఎలా మారుతుందో చెప్పలేము. ఇప్పటికైతే ఇది పర్వాలేదు, ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఏదో మరి అమల్లో ఏదో తగ్గిస్తే అప్పుడు పరిపాలన ఎలాగుంటుందో చెప్పలేము. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ పర్వాలేదు, అన్ని అమల్లోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడు. ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందమ్మా. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? ఏదో ఆయన ఓపిక ప్రకారంగా అమలు చేస్తున్నాడు, పర్వాలా. పింఛన్ వస్తుందా మీకు? నేను మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పనిచేసి రిటైర్మెంట్ అయ్యా 2019లో. నా పింఛను 2-3 తారీఖుల్లో పడిపోద్ది. అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందమ్మా. నేను టిఫిన్కి వస్తాను, భోజనానికి వస్తున్నాను. పూరి కూడా 3 వేస్తున్నారు 5 రూపాయలకి. మళ్ళీ ఇంక శనివారం ఏదో బిర్యానీ ఆయన పెడుతున్నారు సాయంత్రం. అన్నీ బాగుందమ్మా, చాలా బాగుంది. చాలా మంది వచ్చి వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ భోజనం పెట్టిస్తారు. చాలా మంది కూడా నేను కూడా పెట్టిస్తున్నానమ్మా. 200 మందికి 1000 రూపాయలు ఇచ్చా పొద్దునే. ఎందుకు బాబాయ్, ఏమైనా స్పెషల్ ఉందా? అంటేనమ్మా, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళకి ఇంటికాడ మనం అయ్యి చేయించుకోలేక ఎడైతే చక్కగా ఇక వాళ్ళే చూసుకుంటారమ్మా. బాగుందమ్మా, పరిపాలన బాగుంది. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు. ఏమనమ్మా, ఏం కనపడతలేదు మరి. ఏం మరి ఆయన చెప్తున్నాడు నేనే వస్తాను ఈసారి అని చెప్పి. ఇక పోయాడు కాబట్టి కష్టం. మొన్నే వస్తాడు అనుకున్నాం కానీ అమ్మా, నేను కూడా ఓటు అటే చేశా. ఎందుకు అబద్ధం చెప్పాలి? జగన్ దేనికి ఓటేశారు చెప్పండి ఆయనకి. బాగా పథకాలన్నీ అన్ని ఇచ్చాడు. ఈ ఆడవాళ్ళకని, ఈ కార్లకు 10,000 అని, ఈ మళ్ళీ పిల్లలు చదువుకునే వాళ్ళకని ఆయన బాగానే చేశాడమ్మా. అంటే ఆయనలాగా ఈయన వేయడు కానీ మంచి పనులు చేస్తున్నాడు.